కోడి కత్తి సీను జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తితో దాడి చేశారు అన్నారు. అదో ప్రాణ పోతే అంత ఉంటే అంత నాకు. ఏడవకండమ్మా. ఏం చేసేవాడు శ్రీనివాస్? చిన్నప్పటి నుండి ఎలా బతికాడు, ఎలా పెంచారు మీరు? ఏంది ఆయన దినచర్య ఏంటి? మేము కూలి పని చేసి బతికాం. నిజంగానే ఆ రోజు మీ అబ్బాయి దాడి చేశాడా, చేయలేదా? చేయలేదు. ఏం జరిగింది అసలు ఆ రోజు? చేయలేదండి. చాలా బాధపడుతున్నారండి జగన్ గారు. మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఎన్నోసార్లు వెళ్ళామండి అనుకొనిద్దామని. ఇప్పుడు మీరు నిరాహార దీక్ష చేస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడైపోతే, శ్రీనివాస్ బయటికి వచ్చినప్పుడు మీరు ఆరోగ్యంగా లేకపోతే ఎలా? చచ్చిపోతే బాధలేదండి. 5 రోజుల పట్టించి ఇలా కుళ్ళిపోయి కూర్చొచ్చిపోతున్నానండి నేను. 7 నెలలు జైల్లో ఉన్న తర్వాత బయటికి వచ్చాడు కదా, 2 నెలలు మీతోనే ఉన్నాడు కదా. ఏం జరిగింది అంటే ఏం చెప్పాడు మీ అబ్బాయి? తప్పేం చేయలేదమ్మా, అలాగా అయ్యింది అన్నాను అంతే. అప్పటి నుంచి 5.5 సంవత్సరాలు అయిందండి. అప్పటి నుంచి జైల్లోనే మగ్గిపోతున్నారని నా కొడుకు. నా కొడుకు నిడుదల చేస్తాను చాలా బాధపడుతున్నారని మా జగన్మోహన్ రెడ్డి గారు. కుటుంబంలో ఆదుకుంటారని తమ దగ్గర వచ్చామండి. అయితే వాస్తవంగా ఆ రోజు దాడి చేశానన్నాడా, చేయలేదన్నాడా? ఏమని చెప్పాడు అబ్బాయి మీతో? చేయలేదండి. ఆ దాడి జరిగిన రోజున శ్రీనివాస్ జగన్ గారితో ఏమన్నా మాట్లాడాడంటున్నా? ఎక్కడండి ఇంక నేను మాట్లాడినా కూడా నాకు ఇప్పుడైతే దాడి చేసేవారు శ్వాస లేదండి నాకు. మీరు నిలబడడానికి సరిగ్గా లేరు, కూర్చోవడానికి కూడా సరిగ్గా లేరు. ఈ టైంలో నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు? ఎవరైనా ప్రతిపక్ష టీడీపీ పార్టీ కానీ ఇంకెవరైనా మీతో కలిసి? ఎవరు ఏం చేయించలేదు. నా కొడుకుని మాత్రం విడుదల చేస్తారనండి. చేస్తున్నాం. శ్రీనివాస్ ఏమన్నా ఉద్యోగం చేసేవాడా? ఉద్యోగం ఏమి చేయలేదండి. మీకు డబ్బులు ఎడా పంపించేవాళ్ళు మరి శ్రీనివాస్? 10,000 20,000 ఇస్తారు కదండి కంపెనీలని. కంపెనీలో ఉద్యోగం చేసేవాడా? ఎక్కడ ఉద్యోగం చేసేవాడు? వైజాగ్లోని, విశాఖపట్నాన్ని, ఇలాగా అన్నదమ్ములన్నీ పోరండి. అంత అదిగా ఉండేవారు జగన్ గారు అంటే. అంటే మీరు జగన్మోహన్ రెడ్డి అభిమానమా ఫస్ట్ నుంచే? అభిమానం శ్రీనివాస్ కి. మరి మీరు ఇంత అభిమానం ఉందంటున్నారు, ఇవన్నీ చెప్తున్నారు, ఎందుకు వాళ్ళు కనుకరించట్లేదు అని ఎప్పుడన్నా అడిగారా? ఎవరినన్నా లీడర్ని అడిగారా? నేనేమి అడగను. నా కొడుకు ఏమి చేయలేదు. ప్రాణాలతో వచ్చామండి బాబు. నా కొడుకులే లేరు, బతుకుని మాకండి. నా గారు కొడుకండి బాబు. 5 కొడుకులేండి నాకు. తమరు ఏదన్నా చేస్తారండి. మీరు కాడు కడుపు వచ్చారండి బాబు. నా మాయగారు కొడుకండి బాబు. చాలా మంచివాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా మంచివాడే, కాకపోతే ఆయన మంచివారండి. మరి ఆయన మన ఇలాగా చేస్తున్నారు. మా నాగండి ఉన్నారు. అన్నదమ్ములు అని పోరండి. చాలా ప్రేమ. కోర్టుకి పోయి కలుస్తున్నప్పుడు ఏమని మాట్లాడుతున్నాడు సీను మీతో? కలుస్తున్నారా మీరు ఎప్పుడైనా? నేను ఎక్కడ వెళ్ళానండి బాబు, చాలా దూరం కదండి, రాలేనండి. నన్ను కూడా తీసుకెళ్ళలేదండి. అబ్బాయిలు కలిసి వస్తానండి. ఈ ఫోన్ మీద ఏమనలేదు నేను. నా కొడుకుని మాత్రం పెంచండి బాబు. మీకు నా కొడుకులు జీవితం చాలా నష్టాలు పోతున్నామండి. అప్పులు పోలేయాలండి. ఏడవకండమ్మా మీరు కొద్దిగా. ఆయన బాగలేదు అంటుండ్రు. కొడుకులేని జీవితం బతుకుంటు బాబు. అదో ప్రాణ పోతే అంత ఉంటే అంత నాకు. ఏడవకండమ్మా.